యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 క్రాక్ చేయటం ఎలా? ద ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్. చాలామంది అనుకుంటారు, అంటే యూజువల్గా చాలా జనరల్గా ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే దాదాపు 100, 150, 200 మాక్ టెస్ట్లు ఇప్పటి నుంచి రాస్తే సరిపోతుంది, లేదా యూపీఎస్సీ పాత క్వశ్చన్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ చేయాలి, కానీ ఇది మాత్రమే సరిపోదు. ప్రిలిమ్స్లో ఒక అప్రోచ్ ఉండాలి, ఒక స్కిల్ ఉండాలి ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే. దాంతోపాటు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అంటే క్వశ్చన్స్ మ్యాపింగ్, ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ థీమ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక స్కిల్లే ప్రిలిమ్స్లో. ఇదే ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అని మనం అనుకుందాం. కేవలం పేపర్ సాల్వ్ చేయడం మాత్రమే కాదు, అప్రోచ్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఒక స్కిల్, కొన్ని టెక్నిక్స్, ఇవన్నీ కలిపితేనే ప్రిలిమ్స్ మనం క్రాక్ చేయగలం. ఇకపోతే పాలిటీ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ కొన్ని థీమ్స్ కనిపిస్తాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన రీసెంట్ జడ్జ్మెంట్స్ చూసుకోండి, రీసెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఉదాహరణకి 106 అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, దాని మీద బేసిక్ క్వశ్చన్స్, నారీ శక్తి వందన అధినియం, గవర్నర్స్ ఇష్యూ, గవర్నర్ రిలేటెడ్ ఆర్టికల్ మీద క్వశ్చన్స్, తర్వాత ఇండియాలో షెడ్యూల్డ్ ఏరియాస్ మీద క్వశ్చన్స్ రెగ్యులర్ కనిపిస్తాయి, అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ మీద క్వశ్చన్స్, పార్లమెంటరీ టర్మినాలజీ మీద క్వశ్చన్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు, ముఖ్యంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ 129, 215 ఈ ఆర్టికల్స్, వీటి మీద క్వశ్చన్స్, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, దీని మీద క్వశ్చన్స్. 5 రకాల రిట్స్ ఉన్నాయి కదా, ఏ రిట్ ఏంటి, మాండమస్, హేబియస్ కార్పస్, సెర్షియరీ, ప్రొహిబిషన్, ఒక్కొక్క రిట్ గురించి క్వశ్చన్స్. అదేవిధంగా రకరకాల కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, పాత అమెండ్మెంట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ చూసుకోవాలి. అండ్ పాలిటీలో పాలిటీ బేస్డ్ ఫిలాసఫీ క్వశ్చన్స్ అనమాట. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవన్నీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ పొలిటికల్ థియరీ బుక్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. అది కూడా ఒకసారి చూసుకోవాలి. అంటే బేసిక్గా రైట్స్ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, లిబర్టీ అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఒకసారి చూసుకోవాలి. తర్వాత మీకు ఫండమెంటల్ రైట్స్లో బేసిక్ క్వశ్చన్స్, ఉదాహరణకి ఆర్టికల్ 19 Clause 1 Clause A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కొన్ని రిస్ట్రిక్షన్స్ 19 Clause 2లో ఉన్నాయి. వాటి మీద కొన్ని ఇచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడగవచ్చు. అలానే కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద ఒక క్వశ్చన్, స్టాట్యుటరీ బాడీస్ మీద ఒక క్వశ్చన్, ఏ బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏ బాడీ స్టాట్యుటరీ బాడీ. అండ్ రెగ్యులర్గా మనం గమనిస్తే పంచాయత్ మున్సిపాలిటీస్ మీద, పెసా యాక్ట్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. పంచాయత్స్, మున్సిపాలిటీస్, తర్వాత పెసా యాక్ట్ అనమాట. అలానే మిమ్మల్ని బేసిక్ క్వశ్చన్ కూడా అడగవచ్చు, సోవరెనిటీ అంటే ఏంటి, వాట్ ఈజ్ సెక్యులరిజం, డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ సెక్యులరిజం, నెగిటివ్ సెక్యులరిజం, సోవరెనిటీ అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, పాజిటివ్ సెక్యులరిజంకి నెగిటివ్ సెక్యులరిజంకి తేడా ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఈ మధ్య స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. విత్ రెస్పెక్ట్ టు ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇండియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి తేడా ఏంటి, అటువంటి క్వశ్చన్స్. ఆల్రెడీ ఇండియన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ మీద క్వశ్చన్ వచ్చింది. అలానే పాలిటీలో రకరకాల డాక్ట్రిన్స్ ఉన్నాయి, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ వేవర్, ఇట్లాంటి డాక్ట్రిన్స్ మీద క్వశ్చన్స్, ఇటువంటి క్వశ్చన్స్ కూడా. అదేవిధంగా కొత్తగా గవర్నమెంట్ ఏమన్నా పాలసీ ఇనిషియేటివ్స్ తీసుకుందనుకోండి, వాటి మీద క్వశ్చన్స్, కొత్తగా గవర్నమెంట్ చేసిన పాలసీస్ అనమాట. అలానే స్పీకర్ పోస్ట్ మీద, డిప్యూటీ స్పీకర్ పోస్ట్ మీద, క్యాబినెట్ సెక్రటరీ ఏ బోర్డ్స్కి చైర్మన్గా ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ దేనికి చైర్మన్గా యాక్ట్ చేస్తారు, ఇట్లాంటి క్వశ్చన్స్. పాలిటీలో కాన్స్టిట్యూషన్లో మిస్లేనియస్ ఆర్టికల్స్, అండ్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ట్రైబల్స్ మీద, ట్రైబల్ రిలేటెడ్ పాలిటీ ఆర్టికల్స్, దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే ఏంటి మీనింగ్, అటువంటి క్వశ్చన్స్. ఆర్పీ యాక్ట్ మీద 1 or 2 క్వశ్చన్స్. తర్వాత సిటిజన్షిప్ మీద కూడా మీరు 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిటిజన్షిప్, సెన్సస్, ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, వీటన్నిటి డిఫరెన్సెస్ అడగవచ్చు. సో పార్లమెంటరీ డెమోక్రసీ మీద, ప్రాక్టీసెస్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు. ఇట్లా రకరకాల, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏమైనా కొత్త ఇనిషియేటివ్ తీసుకుంది, దాని మీద క్వశ్చన్స్. ఇవన్నీ కూడా పాలిటీలో మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్స్. ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్లో రకరకాల థీమ్స్ మనం ఐడెంటిఫై చేసాం, కానీ అన్ని థీమ్స్ ఒకేలా చదవకూడదు. సబ్జెక్ట్ని బట్టి, ఆ థీమ్ని బట్టి ఎంత డెప్త్కి వెళ్ళాలో, క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఐడెంటిఫై చేస్తూ చదువుకోవాలన్నమాట. దాన్నే ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అంటాం. అక్కడ మనకు కావాల్సిన స్కిల్, టెక్నిక్, దాంతోపాటు అక్యుమెన్షిప్, అక్యురసీ, కరెక్ట్, అంటే మల్టిపుల్ చాయిస్లో ఎలిమినేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కలిపితేనే ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అని అర్థం.